పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక, ఈ రెండు ఉప ఎన్నికలు టీడీపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా అంటే ఏదో సజావుగా జరిపిస్తాం, ఏది మన ఓట్లు వచ్చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేసుకుంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపిస్తామని కాదు. పోలీసులు, మంత్రులు ఏదైతే రౌడీయిజం ఈ విధంగా చేసి జనాల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఏదైతే పులివెందులో అవినాష్ రెడ్డి గారి అరెస్టు, కొంతమంది హౌస్ అరెస్ట్, బయటికి రానియట్లేదు. సతీష్ రెడ్డి గారు కూడా చాలా చక్కగా వివరించారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంతకుముందు ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి తెరలేపారు. ఇదే విధంగా కనుక భవిష్యత్తులో ఇవన్నీ కూడా సరే వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా స్ట్రాంగ్గా కూడా వార్నింగ్ ఇచ్చారు. నిజమే, ఆయన చెప్పింది కరెక్ట్. ఏదైతే వీళ్ళు చేస్తున్న పనులన్నీ భవిష్యత్తులో ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనకు తెలిసి ఒక 30 years లోబడి ఈ విధంగా అరాచకాలు పులివెందుల పర్టికులర్ కడప జిల్లాలో చాలా వరకు తగ్గిపోయాయి. మళ్ళీ కొత్త సంస్కృతికి తెరలేపారు. రెండో విషయం, రాంప్రసాద్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు? ఏరే డిస్టిక్ నుంచి చిన్న కొత్తపల్లికి వచ్చేసి ఒంటిమిట్టలో అక్కడ అభ్యర్థిని పచ్చి బూతులు తిట్టారు. చూడండి, ఇది కరెక్ట్ సంప్రదాయం కాదు. ఇదే విధంగా కనుక కంటిన్యూగా చేసినట్లయితే దీని యొక్క పర్యావసాలు ఖచ్చితంగా ఎవరైతే ఈ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు ఇలాంటివి. చూడండి, ఓట్లలో పులివెందులో మొత్తం జమ్మలమడుగు నుంచి దింపేసి వాళ్ళందరూ ఓటు లేని అభ్యర్థుల చేత కూడా ఓట్లు వేయించేస్తున్నారు. ఏదో ఒక ఆయన ఏజ్ డిఫరెన్స్ వచ్చింది అని చెప్పినా కూడా ఏం కాదు, మన వాళ్ళు ఉన్నారు లోపల ఏసీబో అని చెప్తున్నారు. వైసీపీ కార్యకర్తలు ఏజెంట్లు లేరు, ఏజెంట్ని ఎక్కడికెక్కడికి ఆపేస్తున్నారు, వాళ్ళ స్లిప్పులు చెప్పేస్తున్నారు. లేడీస్ పాపం చూడండి, విజువల్స్లో చూస్తున్నాం, లేడీస్ని కూడా పోలీసులు అడ్డుకునేస్తున్నారు. కొందరు ఇళ్ళ దగ్గర అయితే పోలీసులు తుపాకులు పెడుతున్నారు. ఈ ఎలక్షన్ పోలీసులకి నిన్నే మనం మాట్లాడుకున్నాం, పోలీసులకి వైసీపీకి